ఇది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్కు గువ్వల గుడ్ బై. గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. ఓకే, పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా. కేసీఆర్కు లేఖ. 9వ తేదీన బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు. కమలంతో కారు కలవనుందనే ఈ నిర్ణయం. అదే బాటలో మర్రి బీరం అంటూ ప్రచారం. ఖండించిన జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. ఏ జనార్దన్ రెడ్డి? మర్రి జనార్దన్ రెడ్డి అట. బీరం హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే కొండబాల. హస్తంను వీడి బీజేపీలో చేరబోతున్న అబ్రహాం. ఎవరైనా అబ్రహాము? ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడట, ఇప్పుడు దాని నుంచి బీజేపీలో జాయిన్ కాబోతున్నాడట. ఇప్పుడు మన 2023 ఎలక్షన్లకు ముందు ఈ అబ్రహాము ఈ సంపత్ కుమార్తో కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుండు. ఇప్పుడు ఆయన మళ్ళా బీజేపీలోకి పోతున్నట. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. గులాబీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. శనివారమే బాలరాజు తన రాజీనామా లేఖను పంపించినట్లు అయితే ఆయన్ను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నించినట్టు తెలిసింది. కానీ బాలరాజు మాత్రం తన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పినట్టుగా మరి ఏం జరిగిందో ఏమో సమాచారం. బాలరాజు బీజేపీలో చేరబోతున్నట్లు ఈ నెల 9వ తేదీన కాషాయ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై ఆయన్ను ఆంధ్రజ్యోతి ఫోన్లో సంప్రదించగా రాజీనామాను ధృవీకరించడంతో పాటు అంబేద్కరిజం, జాతీయవాద భావజాలం ఉన్న పార్టీలో చేరతాను అన్నారు. 2006లో బీఆర్ఎస్లో చేరిన గువ్వల 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. అయితే 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించారు. కానీ తనను కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎంపీ టికెట్ ఇవ్వడంపై బాలరాజు కొంతకాలంగా తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడమో విలీనం కావడమో జరుగుతుందని వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే తన స్థానం గల్లంతవుతుందని బాలరాజు భావించినట్టుగా సమాచారం. అందుకే తానే ముందుగా బీజేపీలో చేరితే ఆ సమస్య ఉండదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఇది నేను అనుకోవడం ఈ లైన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ బీజేపీలో అంత పెద్దగా అచ్చంపేటలో ఒకవేళ ఈయన కనుక బీఆర్ఎస్ కనుక బీజేపీలో విలీనం అయితేనో పొత్తు పెట్టుకుంటానో ఇంకెవరున్నారండి అక్కడ? అంత పెద్ద లీడర్ ఎవరున్నారు అక్కడ? ఇది ఏదో చెప్తున్నాడు ఆయన. ఈ అంశంపై బీఆర్ఎస్ కార్యకర్త ఒకరితో బాలరాజు జరిపిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అయింది. బీఆర్ఎస్కు గువ్వల రాజీనామా చేయడంతో ఆయన ప్రధాన అనుచరుడు పదర మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాంబాబుతో పాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్లో చేరిరట. మంత్రి జూపల్లి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిరట. ఈ అంత చెల్లా చెదురైతుంది పార్టీ అంతా. బీఆర్ఎస్ పార్టీ అంత చెల్లా చెదురైతుంది. ఇక కేటీఆర్ నాయకత్వాన్ని చూసుకుంటే ఇక మీరు బతికి బట్టగట్టినట్టే మీరు రాజకీయంగా అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు నాయన. రోజు కింద పార్టీ ఇంకా దిగజారుతున్నది. ఈ కాళేశ్వరం కేసు అని, రేసింగ్ కేసు అని, ఇంకోటని ఇది మనం వీళ్ళు 5 ఏళ్ల దాకా ఈ ఎపిసోడ్ నడిపిస్తూనే ఉంటారు. మనల్ని జనాల్లో బదనాం చేస్తూనే ఉంటారు. ఇది ఎప్పటికి లేచేది కాదని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు గువ్వల బాలరాజు చాలా దగ్గరగా ఉంటుండే కదా మన కేటీఆర్కి. ఈ ఆడియో ఎక్కడ బాయ్ ఒక్కసారి ఈ లెటర్ కూడా ఒకసారి కావాలి. లెటర్ ఒకసారి ఇగో గువ్వల బాలరాజు ఆడియో. ఇది ఆడియో కిందకి ఇక్కడ వినిపిద్దాం. గుడ్ మార్నింగ్ అయితే రాజీనామా చేసిన విషయం చూద్దామని చూస్తున్నాంట. ఏం చేద్దామని చూస్తున్నాంట. రాజీనామా అయితే చేసేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అవును, అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. అవును, అదొకటి. ఇప్పుడు మన అరెస్ట్ ఇచ్చారు కానీ నిన్న హరీష్ రావును అరెస్ట్ అనుకుని మనని కాదని అధ్యక్ష అది ఇచ్చారు కానీ అదే కదా. ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం కాదని టికెట్ ఇచ్చారు ఆయనకు. అవును అన్నా కదా. అవునవును.
అదే ప్రవీణ్కి ఇచ్చింది పేపర్లు వచ్చిందా? కామన్ గా ఫేస్బుక్ లలో పెట్టుకుంటున్నా. వాడు నార్కల్ భాష ఉంటాడు కదా, ఆయన పెట్టిండు ఫోటో. మీరు కూడా నాకు వాట్సాప్ ఓకే. సో క్లియర్గా ఏమంటుండంటే, ఇక నేను ఎట్లాగో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటారు కదా, మనమే ముందు పోతే అయిపోతుంది కదా అని అంటున్నాడు. కానీ ఇది నేను రీజన్ అని అయితే నేను అనుకుంటలేను. అండ్ రెండోది, ఇప్పుడు అక్కడ ఏంటంటే నాకు పార్టీలో కొంత ఏదో ఇబ్బంది అవుతున్నట్టు కనబడుతున్నది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మొత్తం బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారా? ఆనాడు కూడా నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ అడిగితే మనకి ఏలేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇచ్చినని కూడా ఆయన చెప్పడం జరుగుతున్నది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చాలామంది, మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళకి మరి ఈయనని తీసుకుంటున్నారా గువ్వల బాలరాజుని? ఎందుకంటే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తెలుసు కదా మనకి. ఎవరెవరు? గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, నలుగురు కేసీఆర్కి దొరికిపోయి కేసీఆర్ మొత్తం వాళ్ళని ప్రగతి భవన్లో 10-20 రోజులు బంధించి కుటుంబంతో కూడా కలవకుండా ఓ స్టింగ్ ఆపరేషన్ చేసిండు స్టీఫెన్ రవీంద్ర ఈ పోలీసుల ఆధ్వర్యంలో. కెమెరాలు కొనుక్కొచ్చి మంచి క్వాలిటీ HD 4K కెమెరాలు కొనుక్కొచ్చి అంతా మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఫిక్స్ చేసి భారతీయ జనతా పార్టీని అడ్డంగా ఇరికేయడానికి ప్రయత్నం చేసింది. ఒక రకంగా ఇరికిచ్చిండు కూడా. బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడానికి కేరళకు కూడా ఒక టీంని పంపించిండు. అవునా కదా? మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కేసీఆర్ ట్రాప్లో ఉండి పనిచేసిన మరి ఇలాంటి నాయకులు ఎట్లా తీసుకుంటున్నారు? అంటే మీరు అన్నీ వదిలేసిరా ఏంది? మీరు అన్నీ వదిలేసినట్ట? ఇప్పుడు కేసీఆర్ ఆనాడు ఏమని పరిచయం చేసింది వీళ్ళందరినీ? జాతిరత్నాలు, ఆనిముత్యాలు, ఈ నలుగురు. మరి ఆనిముత్యాలు నీ దగ్గర ఉంటలేరు కదా, ఎక్కడ పోతున్నారు కదా? ఒకసారి గువ్వల బాలరాజు గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. బిజీ వస్తుందిగా. The number you have dialed is మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇస్తలేడుగా పెద్ద మనిషి. వన్ సెకండ్. The number you have dialed is currently busy. మరి ఇప్పుడు గువ్వల బాలరాజుతో పాటు మీరు డయల్ చేస్తున్న ఇక పైలట్ రోహిత్ రెడ్డి, బిజీగా ఉంది. బీరం హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? బీరం హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి అండ్ ఇంకెవరు రేగా కాంతారావు, వీళ్ళు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? మరి నిన్నేదో వీళ్ళు ఖండించినట్టున్నారు. మరి జనార్దన్ రెడ్డి అండ్ ఎవరు వీళ్ళు మన బీరం హర్షవర్ధన్ రెడ్డి. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. సో ఇట్లా నిన్న గువ్వల బాలరాజు రిజైన్ చేయడం జరిగింది. మరి బీజేపీలో జాయిన్ అవుతాడని అంటున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడని అంటున్నారు. ఇక చూడాలి మరి ఎట్లుంటుంది ఇది అన్నది. మొత్తానికైతే ఏదో పార్టీలో ఆయన, నేను అనుకోవడం బీజేపీలో ముందే చేరితే విలీనం అంటున్నారు కదా అన్నది, ఇదంతా పెద్ద నేను ఆయన ఆ కారణం చేత విలీనం అవుదాం అనుకుంటున్నారో ఏందో పక్కన పెడితే, ఆయన ఆ కారణం చేతనే బీజేపీలోకి వెళ్తున్నైతే నేను అనుకుంటలేను. పార్టీకి రిజైన్ చేసినైతే నేను అనుకుంటలేను. మొత్తానికి అక్కడ పార్టీగా బతికి బట్టగట్టే అవకాశం లేదు. ఏదో ఒక దారి ఇప్పుడే చూసుకోవాలి అన్న కోణంలో వీళ్ళు చేస్తున్నట్టున్నారు. ఈ గువ్వల బాలరాజు పార్టీ మారడాన్ని బట్టి చూస్తే ఆనాడు కేసీఆర్ వీళ్ళని ట్రాప్ చేసి మొత్తం స్టింగ్ ఆపరేషన్ చేసి బీజేపీని ఇరికించడానికి ప్రయత్నం చేసినట్టు కూడా కనబడుతున్నది. మరి బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి, అమిత్ షాని కూడా ఇందులో ఇరికేయడానికి ప్రయత్నం చేసిన ఈ టోటల్ బ్యాచ్ని మీరు ఎట్లా బీజేపీ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? పైలట్ రోహిత్ రెడ్డి పేరు కూడా వినబడుతున్నది. ఆయన కూడా పార్టీలో జాయిన్ అవ్వచ్చు అన్న ఒక చర్చ ఏదో జరుగుతున్నది. ఇది వాస్తవమా కదా మనకు తెలియదు. మొత్తానికైతే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.